నెక్స్ట్ ట్రెక్కింగ్ వచ్చేసరికి చూడండి ఎలాగుందో, పైకి అయితే ఎక్కాలన్నమాట. బట్ క్రేజీ ఈ ప్లేస్ నుంచి అసలు నాకు కదలాలనిపించట్లేదు నిజంగా, అంత హైలైట్ ఉందా గ్రీనరీగా. అబ్బబ్బబ్బా, ప్రకృతి అంటే అంతే మరి, మామూలుగా ఉండదు ప్రకృతి అని. మన భారతదేశం మామూలు దేశమా? ప్రతి దానికి పెట్టింది పేరు, ఏం కావాలంటే అది దొరుకుతుంది మన భారతదేశంలో. ఆహా, సూపరో సూపరో. ఇలా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసరికి. ఇంకోండి మీరు ఆల్రెడీ చూసారు కదా కింద నుంచి. అండ్ ఇలాగ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకోండి రైట్ సైడ్ ఇలా తిరిగిన తర్వాత మనకి కరెక్ట్గా గోదావరి కింద నుంచి ఉద్భవిస్తుంది కదా, ఆ ప్లేస్కి అయితే ఉంటుంది అనమాట. ఇంకోండి ఇలాగ వెళ్ళాలి, మీకు అక్కడ మందిరం కనిపిస్తుంది కదా, అదే మందిరం అనమాట. బాగా కట్టారు ఇది. ఇంకోండి ఇక్కడ వచ్చేసరికి ఏదో మళ్ళీ చిన్న కోనేరు ఉంది, చిన్న కోనేరు. ఇదిగోండి ఇలా ఉందన్నమాట కోనేరు, చిన్న కోనేరు నీట్గా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పూజలు అవి చేస్తున్నట్టున్నారు, పువ్వులు కూడా ఉన్నాయి, పువ్వులు లోపల వేస్తున్నారు. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట మా గంగా గోదావరి ఆగమన స్థాన్. ఎక్కడైతే వస్తుందో ఇంకోండి పేరు అలా ఉందన్నమాట, మా గంగా గోదావరి ఆగమన స్థాన్ మందిర్. ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి మనం ముట్టుకోవడానికి అవుతుంది అనమాట. మీకు ఇందాక చూపించాను కదా, అక్కడే మనం గంగామాతను తాకడానికి అవుతుంది. ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి అనమాట వస్తుంది. మీరు చూసుకోవచ్చు, మీకు చుక్క చుక్క అలా కారుతుంది కదా, అదనమాట గంగామాత. గోదావరి పుట్టిన జన్మస్థానం. జై గంగామాత, జై గోదావరి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ గంగామాతను అయితే ప్రతిష్ఠించారనమాట. చెప్పాను కదా మనం అక్కడ మాత్రం ముట్టుకోవడానికి అవుద్ది అనమాట, ఇక్కడ ముట్టుకోవడానికి అయితే అవ్వదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క దేవుడిని అయితే మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో టెంపుల్ వచ్చేసరికి ఇలా ఉంది. గోదావరి మాత బర్త్ ప్లేస్ గంగామాత టెంపుల్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇంకోండి ఇలాగ మనము కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మనకి ద్వారం అయితే ఉందన్నమాట, మొత్తం రాయితో నిర్మించారు ఇదంతా. లోపలికి వెళ్దాం. ఓ లోపల చూడండి ఎంత బాగుందో, నందీశ్వరుడు ఉన్నది ఇక్కడ స్టార్టింగ్. ఓ లోపల వచ్చేసరికి మనకి కోనేరు కూడా ఎంత బాగుందో చూడండి, వర్షానికి మెరుస్తూ నల్ల రాయితోని లోపల మొత్తం ఫుల్ కోతులన్నీ ఆడుకుంటున్నాయి అనమాట. ఇంకోండి గంగామాత గోదావరి పుట్టిన జన్మస్థలం. నిజంగా చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను, గోదావరి బర్త్ ప్లేస్ చూడడం అనమాట. ఇంకోండి మనకి గోదావరి ఇలాగా మనకి నందీశ్వరుడు నోట్లోంచి వస్తున్నట్టు పెట్టారనమాట. జై గంగామాత, జై గంగామాత, జై గంగామాత. ఇదిగోండి గంగామాత, ఇదిగోండి ఫేస్ చూడండి ఎలా ఉందో, కళ్ళు గంభీరంగా, వావ్ ఎంత కళగా ఉందో ఫేస్. ఇదిగోండి మొత్తం టెంపుల్ ఇలాగా చిన్నగా కట్టారనమాట.